ఇవాళ ఆర్టీజీఎస్ పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించున్నారు. గ్యాస్ సమస్యలపై అధికారులతో చర్చించున్నారు. అయితే పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రస్తుతం రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా కిరోసిన్ సరఫరా చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఆర్టీజీఎస్ పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించున్నారు. గ్యాస్ సమస్యపై అధికారులతో చర్చించున్నారు. అయితే పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రస్తుతం రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా కిరోసిన్ సరఫరా చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రైట్. ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రస్తుతం సీఎం చంద్రబాబు ఏదైతే ఇప్పుడు గ్యాస్ కొరత ఏర్పడిందో దీనిపైన ఆర్టీజీఎస్లో సీఎం చంద్రబాబు అయితే పౌర సరఫరాల శాఖ అధికారులతో అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో అయితే సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడిందో ఈ గ్యాస్ కొరతకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు రివ్యూ చేశారు. అయితే దీనికి సంబంధించిన గ్యాస్ కూడా ఇరాన్ నుంచి రావాల్సిన ఏదైతే గ్యాస్ ఉందో దీనికి సంబంధించి కొంత ఏదైతే నౌకల ద్వారా కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఏదైతే సరఫరాకి సంబంధించి కొంత కొరత ఏర్పడినప్పటికీ రాష్ట్రంలో ఉన్న ఇప్పటికే పలు హోటళ్లు కానీ అదేవిధంగా రెస్టారెంట్లు కూడా కొంత మూతబడే పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ఈ నేపథ్యంలోనే ఏవైతే ఈ యజమానులు ఉన్నారో హోటళ్ళు రెస్టారెంట్ల యజమానులు వీరంతా కూడా రెగ్యులర్ గ్యాస్ సిలిండర్లు అంటే కామన్ మ్యాన్కి సప్లై చేసే రెగ్యులర్ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బ్లాక్ మార్కెట్లో కొంత కొంటున్న పరిస్థితి ఏదైతే ఏర్పడింది. అయితే ఈ నేపథ్యంలోనే వాటన్నిటినీ కూడా అడ్డుకట్ట వేస్తూ కామన్ మ్యాన్ ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా అదేవిధంగా డొమెస్టిక్ సిలిండర్లు ఏవైతే డొమెస్టిక్ సిలిండర్లతో పాటు కమర్షియల్ సిలిండర్లకు కూడా సరఫరా ఏదైతే ఉందో మ్యాక్సిమం కూడా త్వరగా దానికి కూడా అందించేలాగా ఈ ప్రయత్నాలు చేయాలని చెప్పని ఇప్పటికే అధికారులకైతే సూచనలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ రాష్ట్రంలో ఉన్న కొరత ఏదైతే ఉందో దీన్ని ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేస్తూ కేంద్రం నుంచి రావాల్సిన ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా రాష్ట్రానికి రాబట్టుకునేందుకు వీరు చేయాల్సిన ప్రయత్నాలన్నిటినీ కూడా ముమ్మరంగా ముందుకు వెళ్లాలని చెప్పని ఇప్పటికే అధికారులకు అదేవిధంగా ఇప్పటికే పలుమార్లు ఏదైతే పౌర సరఫరాల శాఖ పైన కూడా సీఎం చంద్రబాబు రివ్యూ చేస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న తాజా పరిస్థితులు తాజా పరిణామాలు వీటన్నిటిపైన కూడా అధికారులు సీఎం చంద్రబాబుకు వివరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్గా ఏదైతే ఏజెన్సీ ఏరియాస్ ఉన్నాయో ఏజెన్సీ ఏరియాస్లో కూడా ఎవరైతే ఉన్నారో ప్రజలు ఇబ్బంది పడకుండా వారందరికీ కూడా నేటి నుంచి అయితే కిరోసిన్ కూడా సప్లై చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే దాన్ని కూడా సప్లై చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దానికి కావాల్సిన ప్రణాళిక ముందస్తు చర్యలు అక్కడ ఎంత అవసరం అవుతుంది అనే దానిపైన కూడా ఒక రిపోర్ట్ తీసుకొని దాని ద్వారా అక్కడికైతే సప్లై చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించుకుంది. అయితే ఈ నేపథ్యంలోనే దాన్ని సప్లై చేసేందుకు ఎంత మేర అవసరం అవుతుందనే దానిపైన అధికారులను కూడా ఒక రివ్యూ చేస్తున్న పరిస్థితి. ఓవరాల్గా ఏదేమైనప్పటికీ ఈ గ్యాస్ కొరత ఇరాన్ యుద్ధ ప్రభావం తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన ఈ గ్యాస్ కొరత ఏదైతే ఉందో దీన్నంతా కూడా సమస్యను పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబు రివ్యూ చేస్తున్న పరిస్థితి. ఈ రివ్యూ మొత్తం మీద ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కేంద్ర ప్రభుత్వంతో అధికారులు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సమన్వయం చేసుకుంటూ రావాల్సిన ఏదైతే కేంద్రం నుంచి రావాల్సిన నౌకల నుంచి రావాల్సిన ఏదైతే సప్లై ఉందో రాష్ట్రానికి దాన్ని అంతా కూడా ఎప్పటికప్పుడు రాష్ట్రానికి చేరవేసే ఇదిలో అధికారులు మమేకం అవ్వాలని చెప్పనైతే సీఎం చంద్రబాబు అయితే సూచిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రైట్, థాంక్యూ శ్రీహరి.